ఆశీర్వాదం గారు పెళ్ళని రాత్రి చదివాడు. సాయంత్రం సాయంకాలమా? సాయంత్రం పెళ్ళి మరి ప్రధాన సాయంకాలం పెళ్ళి 2 రోజులు పెళ్ళి అది. సాయంత్రం పెళ్ళైన వారు. సాయంత్రం పెళ్ళి అంటే మధ్యాహ్నం పెళ్ళైన వారు 2 గంటలు 3 గంటలకు 2, 3 గంటలు కాదు 4 గంటలకి. ఈ లోపు అదే రోజు పెళ్ళి దేవత పెట్టానుకో ఆ పెళ్లి చేశాక అయినా లాంచ్కి వచ్చి గమనకోట దిగి అక్కడి నుంచి మాది ఇక్కడికి వచ్చి ఈ పెళ్లి చేయాలి. ఈ పెళ్లి చేసేదానికి ఏ టైం అయ్యింది చెప్పింది నేను. ఈ పెళ్లి చేసాక ఆ పెళ్ళిలో అక్కడ ఊరేపు బయలుదేరు డ్యాన్స్లో సాధనాలతో. ఎక్కడ పెళ్లి చేసి వీళ్ళు డ్యాన్స్లో సాధనాలు ఊరే ఇంకా పెళ్ళి నుంచి బయటకు వచ్చమే గుడికాడికి వచ్చేపు డ్యాన్స్ సాధనం అయ్యాక అలా ఊరి మీద వెళ్ళిపోరు. ఇంకా మొట్టమొదటి కూర్చున్నట్టు వచ్చేవారు. అక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్ళిపోయారు. ఊళ్ళోకి వెళ్ళిపోయి ఊళ్ళో తిరిగి 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 రాత్రి 10 గంటల దాకా తిరిగి తిరిగి మాలిపల్లి అంతా తిరిగి 11, 12 అయిపోయింది. మాలిపల్లి అంటే అటు కూడా తిరిగివారండి కొనడానా మనూరును మొత్తం కాపులకి వేసుకోండి. మనూరు తిరిగారు. కాపులు కూడా మామూలుగా మానవులేనా మాలిపల్లినా? కాపుటూరు ఇలా వెళ్ళిపోయి వచ్చిందంటే ఇలా వెళ్ళిపోయి పట్టిదంటే వెళ్ళిపోయి కాపుటూరు నుంచి ఊరేగి వెళ్ళిపోయి కొమరాడు అలా ఊళ్ళో నుంచి అలా తిరిగి అలా చెరువు చుట్టూ తిరిగి వచ్చి కోమడ మార్పులు వచ్చి కోమడ మార్పుల నుంచి ఇలా తిరిగి మళ్ళీ మళ్ళీ చెరువు పక్క నుంచి వెళ్ళి తిరిగి మళ్ళీ అలా తిరిగి వచ్చేవారు. మొత్తం కాపులు ఊరు కూడా తిరిగారు. మనూరు తిరిగారు. మళ్ళీ ఇలా మున్సి గారి కంటే లోనకి సాహిబ్ గారి ఇల్లు తాని గారి ఇల్లు ఉండేటు మన గారి శరీరం పెద్ద పొడుగుండు వాళ్ళ అన్నదమ్ముల ఇల్లు అవి ఉండి 10 ఇల్లు దాకా ఆ లోన కూడా వెళ్ళేవారు. ఇటు ఉండి కాదు ఎటు వెళ్ళి పోలేక ఇప్పుడు నూకరోళ్ళు ఇటుకే సైడ్ ఇల్లు ఉండే కాదు. ఆ మున్సి గారి అంటే అది సాహిబ్ గారి దాకా ఉండేది. ఈ మధ్య కట్టిన ఇల్లు అంత ముందు. ఈ లోపల వేసవకాలం ఆరిపోయింది అనుకో గరువు కూడా తిరగచ్చు. గరువు కూడా వెళ్ళిపోయేవారు. గరువు మట్టి రోడ్లేమో అప్పుడు మట్టి రోడ్లేదా అది సరి కానీ చాలా దిగాల రేవు ఇసుకరేవు అంటే పెళ్లి కొడుకుని ఎవరైనా ఎత్తుకుని పెళ్లి కూతురు ఒకళ్ళు ఎత్తుకుని తీసుకెళ్ళి అక్కడ దింపి వాళ్ళంతా పైకి ఎత్తుకుని దిగేది. ఏంటి అంత తిరిగేవారా? రోజట్టిదా పూటట్టిదా? అవి తిరిగి వచ్చారులే. మరి పొద్దున్నే 7-8 గంటల పై తిరుగురు కాఫీ తాగేసా. 2 రోజా? 2 రోజులు పెళ్ళి. పెళ్ళి అయ్యాక 2 రోజులు తిరిగివారు అలాగా? మళ్ళీ తెల్లారిపోతుంది మళ్ళీ తిరిగారు. ఒకవేళ రాత్రిగా రావడానికి ఇవాళ మామూలుగా చేయి పట్టుకున్నాక ఎడంగా ఉండి ఒకరు ఎడంగా ఊరేగి వచ్చేసేవారు. రౌండ్ వేసేవారు. పొద్దున్న మళ్ళీ పెళ్ళి అయింది పెళ్లి చేసేవారు. మళ్ళీ అప్పుడు మళ్ళీ ఊరేగేవారు. సార్లు ఊరేగేవారు. సాధనాలు మధ్యకాళ్ళు ఉండదా డప్పుడు చచ్చిపోయారు కొట్టలేక డప్పుడు సాధనం దెబ్బ కొట్టమని ఒకడు మాట్లాడుతుంటే మ్యూజిక్ కొట్టమని ఒకడు నాయన కొట్టమని ఒకడు. అప్పుడు డప్పులే కదా డప్పుడు చచ్చిపోయారు కొట్టలేక. కీబోర్డ్ కూడా ఉండేది కదా. 2-3 గంటల దాకా తిరిగారు. 2-3 గంటలకి ఈ లోపల బొయ్యలు పెట్టేసేవారు. పందిలు పోసి అన్నం పెట్టేసేవారు. చుట్టాలు పట్టాలు కారం ఎత్తిపోయి తినేసాక అప్పుడు వాళ్ళు అసూలు అని బెండాలు 2-3 ఇంటికి వచ్చి ఊరంతా తిరిగి వచ్చాక అప్పుడు మళ్ళీ ఆ బెండగడ్డకి ఎట్టేవారు కాదు. బంతి అంతా అయిపోవాలి. బెండగడ్డ ఆఖరి 4 గంటలకి పిలిచి పెట్టేవారు. లేకపోతే చాటేసుకుని తినేవాళ్ళు. లేకపోతే కోపం ఇచ్చి వెళ్ళిపోతాం జరిగింది లాస్ట్లో. అది 2 రోజులు పెళ్ళి అన్నమాట. రాత్రి ఊరేగా 2 సార్లు ఊరేగలే 2 రోజులు పెళ్ళి అన్నది. అలా ఊరేగూరు చచ్చిపోయారు. సాధనాలు తనకి చేయాలి చేయ కోమరోళ్ళు చేయ మానవుడు చేయ తెగ చేసేవారు సాధనాలు. సాధనాలు ఇప్పుడు సాధనాలు మన వాళ్ళు తప్పే కోమరాళ్ళు ఎక్కువ సాధన చేసేవారు. ఎవరంటే వెళ్ళి చేసేవు కుమారత్నం కుప్పేడు నాగరు కుప్పేడు మాణిక్కు కొంత రాజారావు కొడుకు సాధన కదా వెళ్ళేసేవు. సాధన ఎవరు చేసేవారు కొడుకు పక్క వాళ్ళని రోజు వేసేవు. తను కొట్టుకోండి అని వెళ్ళేసి జమాను వాళ్ళ కొడుకు జమారా చచ్చిపోయి ఉన్నాడు కదా వంతాడు ఎవరికైనా సరే కలపాలి గొత్తవుడు కలుసుకోవాలని ఇలాగన్నా అంట. ఒకటి మనకి ఇలాగని జరిగితే కంట్లో కూడా కలిపి వంతరాజు అన్ని పోయాక కూడా సాధన వదలలేదు. అంత పట్టుదల అంత కష్ట సాధన
అది చాలా అది 2 రోజులు పెళ్ళి. నేనేంటంటే అలా పొద్దున్న అంతా వెళ్ళిపోతుంది. పైగా ఇవాళ పందిని కోసి భోజనం పెట్టారనుకో, ఏళ్ళ పెళ్లి కూతురు తోడంపాలి. తోడంపితే ఇవాళ పసుపు రాసేసి పొడిగట్టేసి పంపారు. అంతే ఎవరు పంపాలి? పెళ్లి కూతురు పంపాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పంపాలి. పెళ్లి కూతురు పంపాలి తోడ, 10 మంది తోడ. ఆ తోడ వాళ్ళు ఉండి మన ఎక్కడి నుంచి అందరూ పెళ్లి కూతురు కూడా వాళ్ళ వాడతా అది ఇక్కడదైనా మొత్తం అంతానా వాళ్ళు ఏముండదు కదా. ఏళ్ళుగా తోడపోసి వాళ్ళ పప్పు చారు కొమ్మలుగా ఉండి ఈ కొంచెం కొంచెం 2 ముక్కలు వేసి వాళ్ళు పెట్టేవారు అన్నమాట. అక్కడ మాటలో తోడ పంపుతూ మాటలు తోడ పంపాలని. అయ్యే పెళ్లి కొడుకు ఉంగరం పెట్టాలి, లేకపోతే సూత్రం కట్టే అంటారు చూడు, అలాగా సూత్రం పెట్టాలని అలా ఉండేది. కానీ అలాగే కాపురం లేకుండా ఉండేది ఆ రోజులు వేరే. మన ఊళ్ళో సాధం పెద్దవాళ్ళు మన ఊళ్ళో అర్జున్ జాను జానా అడిదలు జానా అది మన బదిలీ జాను ఏసేది అయ్యారు శిశువులు మానవులు సార్ అది సాంగా రాలే. బదిలీ జాను బర్రే జాన్ బంతి కొడితే నెట్ట పైన పోవాలి, మంచి 10 పోవడం చూస్తే అందరూ సర్కస్ బదిలీ జాన్ సర్కస్ వాళ్ళు కట్ట ఎవరు తీసుకుంటారు. అప్పుడు మంచి లిఫ్ట్లు కట్ట ఏమీ లేవు, అలా పెట్టి బారాటీలే కొట్టిన బంతి బారాటీ ఆపితే ఆగింది లేకపోతే లేదు. అది ఆడు కొట్టిన బంతి వేసేపోయి ఆపాలి. ఇంకా వేరే ఆపలేరు. బేతాలు వేసేవి గారు ఆపాలి. బేతాలు వేసేవి గారు కట్టుకుంటే బర్రేజాని ఆపాలి. మళ్ళీ కొనరలే కొడుకు అది అంతే. ఆడి బర్రె ఇద్దరు దెబ్బ ఆవులు బర్రేజాని వాలీబాల్ మానవులు వాలీబాల్ కబడ్డీ అని ఇద్దరే అది నీకు వేసేపోయి నాకు దెబ్బ గాడి బర్రే జాను పర్లేదమ్మా. కాబట్టి డేవిడ్ రాజానే ఉంటుంది చూడండి చేసి సాంగ్లో ఆటలు. కానీ వేసేపోయి ఎంత మనుషులు కూడా కానీ జిమ్నాస్ట్ వేసేవే కానీ సబ్బంటి పెట్టుకుని ఇంకేం చేసి నాకు చేసి అంటే చింతప్రేముడు మనకి ఇక్కడ మంచిగా ఇక్కడ ఆయన స్నానానికి వచ్చాను. ఎందుకని నేను ఇక నాటలాగాను దూరగా నుంచి దూరం కట్టేసి సబ్బు అదే లక్షంలో అయిపోయాయి. 2 ఉండే సబ్బులు ఆ లక్ష బట్టి స్నానం చేస్తాను. సరిగ్గా నేను స్నానం చేసి గట్టి టైంకి వేసేప్పటికీ స్నానానికి వచ్చాడు. వచ్చి చిచ్చోడా సబ్బెట్టుకున్నామంటే అన్నాడు. సరిపెట్టుకోవడం చిచ్చోడ బలం పోతున్నాను. బలం పోద్దా బలం పోద్దా అన్నాయండి. బలం పోద్దండి నాకు చేద్దాం అంటే నేను అప్పుడప్పుడు ఎండించినప్పుడు అది వదిలిపెట్టండి. ఎండ వచ్చినప్పుడు ఎప్పుడన్నా తలస్నానం చేసినప్పుడు పెట్టుకున్నాను సబ్బు వదిలిపెట్టినాను. అలా నేను కూడా అంతే తస్మాన్ కాలం మునిగెత్తగా సబ్బు పెట్టుకున్నాడు కాదు, అది వదిలించేదో పెట్టుకున్నా అలాగే. అంటే సబ్బు పెట్టుకుంటే బలం పోద్దండి. బలం పోద్దంటే బలం పోద్దంటే సబ్బుకి బలం సంబంధం ఏంటి నేను అన్నాను. అన్నాడా మనిషి చెమటెట్టినప్పుడు విటమిన్ శరీరం మీదకి అది నూనె జిడ్లాగా పడుతుంది. ఆ నూనె జిడ్డు విటమిన్ మళ్ళీ మనం స్నానం చేశాక ఆ ఒంటి మళ్ళీ ఇంకిపోలేదు. అది మంచి బలం. ఈ విటమిన్ పోయిందనుకో మనిషి దగ్గర నీరసత్వం వచ్చేది. అవును అదే వస్తున్నా ముందు ఏదో ఉంటారండి మునిగిపోతున్నా ఉంటారు కానీ మనిషి శరీరంలో విటమిన్ పోతుంది అనుకోరాడు. ఎక్కువగా చెమట కూడా అంటారు. అందరికీ కష్టపడి చేసి కూడా అక్కడ రసం చెమటారు కదా, ఎక్కువ విటమిన్ పడితే కష్టపడి చేసి కూడా సభ్యులు కూడా చూడండి. నేను సభ్యులు కూడా మానేసేవాడు ఆయన సభ్యులు వాళ్ళు అందరూ ఆడవాళ్ళు పెట్టింది కానీ ఆయన సభ్యులు ఏదో ఒంటి మీద నిజంగా నేను కనిపెట్టాను.
ఒంటి మీద జిడ్డు వచ్చేది చవటాది. జిడ్డే. ఆ జిడ్డు పోతే ఒంటి పోగిపోయినట్టు. మళ్ళీ అది మనం స్నానం చేసినప్పుడు ఆ జిడ్డు మీద మనం ఇంకేద్దాం. ఇంకేసి ఆరోగ్యం బాగుంటుంది. ఒళ్ళు చెయ్యెత్తి తోడుకోవాలి ఇక్కడ సబ్బెత్తి ఉంటే విటమిన్ పోతే తెల్లగా వచ్చేస్తే ఒళ్ళు తెల్లగా వచ్చేసి మన దగ్గర పాలపోతే ఇక్కడ మరి బాగా అనిపిస్తామాట. ఆడికి అంత బలంగా అడుగుతున్నంతా కూడా ఇద్దరే ఒక్కడే కలిసి బలంగా పుట్టాడు. చేసేది కనవాళ్ళంతా కూడా కదా ఎక్కడ తీసేలాగా మొత్తం పిల్లలా పుట్టారు. ఇంగ్లీడు పిల్లలందరూ కూడా వాళ్ళు మోల్ చేసన్నా వాడు కేంద్ర కాలేజీలో చదివాడు. ఆడిను ఇంగ్లీడు వాడు రంగాడు అంతానేమో వీటి మాస్టర్లాగా పొద్దుకి బజార్లో పోరు. బజార్లో ఎక్కడికి వెళ్ళేవారు, సినిమా హాల్ కాడికి వెళ్ళేవారు. ఈ టైంకి సినిమా పూసే టైంకి గేట్ కాడికి వెళ్ళేవారు. ఆడవాళ్ళు సినిమా అయిపోయాక ఆడవాళ్ళు వచ్చి ఆడవాళ్ళు గేట్ వేరు, మగవాళ్ళు గేట్ వేరే ఉండేది. ఈ ఆడవాళ్ళు గేట్ వాళ్ళు నుంచుని అరే అందరూ అంటే అది ఇద్దరు అని అలాగా ఏంటంటే వీళ్ళు తొందరగా వస్తుంటా కానీ అదే సహాయం ఈదులు యాదాలు కట్టాడు. మంచి బిల్డింగాడు. అది మంచి పెద్దగా మంచి ఒక 10 సంవత్సరాలు చూసి వచ్చుకొని పెద్ద అంటాడు. ఆడును కాలేజీలో వెళ్తాయి. ఈ రమ్య ఎవరో రమ్య ఆడి పళ్ళొచ్చు మ్యాచ్ పళ్ళొచ్చుకోండి. అదే నల్లగా ఉండేవారు. అందరికీ పెట్టేస్తున్నాయి. అందరికీ